నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్కు స్వాగతం. తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణకై తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతి ఖ్యాతిని దివంగతాలకు చాటిన ఎన్టీఆర్ రాజకీయ తొలి అడుగుల్లో మడుగులెత్తిన మొదటి తరపు నాయకుడిగా 40 దశాబ్దాలు దాటిన తెలుగుదేశం పార్టీలో సిద్ధాంతకర్తగా 42 వసంతాలు నిండిన పొలిటికల్ పితామహుడు యనమల రామకృష్ణుడు. నిజాయితీ నిబద్ధతతో ప్రజాసేవలో నిత్య నూతనుడు ఆయన. తుని గడ్డపై రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన యనమల తాను చేపట్టిన పదవుల ద్వారా తుని ఖ్యాతిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిపిన రాజకీయ యోధుడు. ఈ నెల 10వ తేదీన జరిగే యనమల 42 వసంతాల రాజకీయ ప్రస్థాన సభకు ప్రజా సంఘాలు మేము సైతు అంటూ యనమలకు జన నీరాజనాలు పట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. బీసీ సంఘాలు జై యనమల జై బీసీ నినాదంతో యనమల పుస్తకావిష్కరణ సభ విజయవంతం చేసేందుకు ముందుకు కదులుతున్నాయి. యనమల పుస్తకావిష్కరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక తెలుగుదేశం పార్టీ తరపున టౌన్ కార్యదర్శి మల్లా గణేష్ బీసీ పెద్దలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెళ్ల గణపతిరావు, పక్కర్తి గోవిందరావు, ధన్యుని కోటిబాబు, కర్రి రమణ, అత్తి పద్మనాభం, ఫిరాది చంటి, గింజాల రాంబాబు, సూరిశెట్టి ప్రసాద్, నెల్లిపూడి బ్రహ్మాజీ, చల్లకొండ రఘునాథ్, కూర్మా శ్రీను, ఎల్లమిల్లి మణిబాబు, చొప్పా సత్యనారాయణ, ఇమ్మంది నానాజీ, ఆళ్ల శివ, చందక భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, జై జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు 42 సంవత్సరాల రాజకీయ జీవితం సంపూర్ణమైన సందర్భంగా వారికి రేపు 10వ తారీఖున సన్మాన కార్యక్రమం ఉన్నదని చెప్పేసి మన మల్ల గణేష్ గారి ద్వారా మాకు ఈ సంఘాలన్నిటికీ కూడా ఇన్విటేషన్ వచ్చింది. చాలా సంతోషం అండి. మన బీసీ నాయకుడు ఈ తుని నియోజకవర్గంలో 42 సంవత్సరాలు ఏకఛత్రాధిపక్షంగా పాలడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే బీసీలు వెనకబడి ఉన్నారు, బీసీలు పర్సంటేజ్ ఎక్కువ ఉంది, కానీ రాజకీయ ఇది లేదని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. కానీ మన నాయకుడు ఇవాళ బీసీ సంవత్సరం నాయకుడు 42 సంవత్సరాలకి ఇక్కడ ఉండడం అంటే మాకంతా కూడా చాలా ఆనందం. ఇక్కడ కూడా మరి బీసీ ఐక్యతగా చాలా బలంగా ఉంది. 32 సంఘాలతో ఏర్పాటు చేసాం. ఈ 32 సంఘాలతో ఏర్పాటు చేసినటువంటి బీసీ సంఘం కూడా మేమంతా చక్కగా మేము బలంగా ఉంది కాబట్టి మేమంతా కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా బలంగా చేస్తాం. రేపు జరిగే కార్యక్రమంలో రామకృష్ణ గారికి మేమందరూ కూడా వెళ్ళి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మేము కూడా వారికి సత్కారం చేస్తాం. మరి అటువంటి నాయకుడు ఈరోజు రాజకీయంగా చూడనివ్వండి, ఇంకో రకంగా చూడనివ్వండి, ఏ రకంగా చూసినా కూడా స్టేట్లో 2nd ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మాకు ఉండడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం. మాకు చాలా గర్వకారణం. మాకు ఇన్విటేషన్ ఇవ్వడం, మేమంతా కూడా మా కార్యక్రమంలో వచ్చి మేమంతా కూడా సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ 42 వసంతాలు పూర్తి చేసుకున్న రాజకీయ ప్రస్థానం యనమల రామకృష్ణుడు. యనమల రామకృష్ణుడే కాదాయన మా అందరూ బీసీల పాలిట, బహుజనుల పాలిట ఓ అంబేద్కర్, ఓ మహాత్మా జ్యోతిరావు పూలే అటువంటి ఆశయాలు కలిగిన గొప్ప వ్యక్తి. భారత రాజ్యాంగ స్ఫూర్తికి, భారత రాజ్యాంగానికి చట్టసభల్లో చట్టాలను కూడా అవపోసన పెట్టిన ఒక మహానుభావుడు. ఈరోజు 42వ వసంతం అంటే ఒక భీష్ముడికి మనం పట్టాభిషేకం చేస్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే 1983లో ఎన్టీ రామారావు గారు వెనకబడిన బహుజనులకి విద్య, ఉపాధి ఉన్న వాళ్ళకి విద్య, అన్ని అవకాశాలు కలిగిన మేధావులందరినీ కూడా ఆ రోజు యువతను తీసుకుని ఈరోజు ఈ మార్పు తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు అయితే, వాళ్ళలో బీసీల్లోనూ బహుజనుల్లోనూ రాజ్యాంగ స్ఫూర్తిని తగిలించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి యనమల రామకృష్ణుడు ఒకడే. ఎప్పుడు కూడా చట్టానికి, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేశారు తప్ప ఏ వ్యక్తికి బానిసగా పనిచేయలేదు. అందుకోసమే మా బీసీలు గర్వకారణంగా చెప్పుకుంటాం. ఎందుకంటే బహుజన మహానాయకుడిని మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ రేపు 42వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేదిక మీద మా బీసీలంతా కూడా ఐక్యమత్యంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ బీసీ ఐక్య సంఘటన సమితి రాష్ట్ర కార్యదర్శి గణపతిరావు కరెళ్ళ. యనమల రామకృష్ణుడు గారి యొక్క రాజకీయ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ దినోత్సవం రేపు 10వ తారీఖున వైభవంగా మన సాయి వేదికలో జరపడానికి పెద్దలందరూ నిశ్చయించారు. అలాగే ఈ రోజున ఆయన జీవితంలో అతి చిన్న వయసులో ఒక మంత్రిగా, ఒక ఆర్థిక మంత్రిగా, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా అనేక శాఖలు నిర్వహించి 42 సంవత్సరాలు కూడా క్యాబినెట్ హోదాలోనే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా ఆయనకి ఈ పదవి లేదనే మాట కూడా లేకుండా ఏక ఛత్రాధిపతిగా ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ
ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ యనమల రామకృష్ణ గారికి. అలాంటి వ్యక్తి ఈ రోజున గతంలో కూడా అలాగే నైతిక విలువల గురించి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఒకసారి ఆయన హైదరాబాద్తో పాటు ఢిల్లీలో కూడా ప్రదర్శించి ఆయన ఉత్తమ ఒక నాయకుడిగా ఆయన ఉన్నటువంటి విధి నిర్వహణలన్నీ కూడా సక్రమంగా నిర్వహించి ఈ రోజున 42 సంవత్సరాలు పూర్తి చేసిన శుభ సందర్భంగా మా బీసీ ఐక్యవేదిక తరపున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఇంకా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి జీవితాంతం సుఖ సంతోషాలు ఉండి ప్రజలకు సేవ చేయాలనే భావంతో మేమందరూ ఆయనకి మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాం. మన గురుగారు యనమల రామకృష్ణ గారి యొక్క 42వ సంవత్సరం యొక్క వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుష్కర ఆవిష్కరణ గురించి ఈరోజు ఇన్విటేషను మన మల్ల గణేష్ గారు మిగతా పెద్దల ద్వారా ఇక్కడ బీసీ ఐక్యవేదిక సంఘానికి అందింది. అలాంటి మహనీయుడి యొక్క 42 వసంతాలు సర్వీస్ చేసి ఎంతోమందికి ఆయన నిర్దేశకులుగా ఉండి బీసీలకి ఒక బీసీలకి చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన చిరకాలం మా అందరికీ కూడా చెప్పుకోవడానికి బీసీలకు చెప్పుకోవడానికి ఏముంది అంటే మన రామకృష్ణ గారి గురించే అందరం చెప్పుకోవడం జరుగుతుంది. అలాంటి మహనీయుడు ఈ యొక్క 42వ వసంతాల పుష్క ఆవిష్కరణ మన సాయి వేదికలో జరుగుతుంది. దాన్ని అందరికీ కూడా మన బీసీ ఐక్యవేదిక తరపున అన్ని సంఘాలు కూడా ఆ మహనీయుడికి మన ఆ రోజు సన్మాన కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు రాజకీయంలో వర్ధిల్లి ప్రజలకి సేవ చేసి మనందరికీ కూడా బీసీలకి దేశానికి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక రెండవ వ్యక్తిగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రామకృష్ణ గారిని రెండో వ్యక్తిగా ఎన్నో పదవులు ఇచ్చి మన బీసీలకి ఒక వెన్నుదన్నుగా ఆయన ఉండేలాగా మనల్ని ఆయన సీఎం గారు ఎప్పుడు కూడా రామకృష్ణ గారికి కాపాడుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అయితే బీసీలని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి వ్యక్తి మన రామకృష్ణ గారు. అలాంటి మహనీయుడిని మనం అందరం కూడా రేపు 10వ తారీఖున సాయి వేదికలో మరి ఇంత మంచి అవకాశం మనకు వచ్చినందుకు అందరం కూడా దిగ్విజయం చేద్దాం. అందరూ కూడా కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీసీ ఐక్యవేదిక తరపున బీసీ పౌరుడిగా మన పక్కుతి గోవింద్ గారు బీసీ అధ్యక్షులు సమక్షంలో నేను 2 మాటలు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ, జై జై బీసీ.